హాయ్ అండి, అందరికి నమస్కారం. ఇదిగోండి చింతకాయ దొక్కుతున్నాను చూడండి. ఇందాక ఈనెలు తీసుకున్నాను, మొత్తము ఇక దంచి పెట్టుకుంటున్నాను చూడండి. ఈజీనండి, ఏమంత కష్టం ఏం కాదు. ఇష్టంగా చేస్తే ఏ పని కష్టం కాదు. ఇదిగో చింతకాయ దొక్కు నాకు అందాజుగా వేసుకుంటున్నానండి. ఉప్పు నాకు కొలత అయితే తెలియదు, నాకు ఇట్లా అందాజుగా వేసుకోవడం తెలుసు. ఉప్పు, చింతకాయలు, పసుపు వేసి దంచుతున్నా. మెంతులు తీసుకున్నా, లాస్ట్ని మెంతులు వేస్తా. ఇదిగో చూడండి, 3 కేజీలు అంటే 1 కేజీ ఉడకబెట్టానండి. అది చింతకాయ పప్పు కోసము. ఇది అయిపోయింది చూడండి. ఫస్ట్ ఏమేయాలి? ఫస్ట్ చింతకాయలు వేసి దంచిన తర్వాత మళ్ళీ ఉప్పు, పసుపు వేసుకొని దంచుకోవడం అయిపోయింది. మళ్ళీ 3 రోజుల తర్వాత మళ్ళీ తిరగ దొక్కేటప్పుడు కూడా దంచుకొని విత్తనాలు కొంచెం వేరి పక్కన పెట్టేసుకొని 3 రోజులకి కొంచెం బాగా ఊరుతుంది. బాగా మంచి కండగల్లకాయమ్మ. ఇది ఎంత గుజ్జు వస్తుందో చూడు, అసలు భలే గుజ్జు ఉంది కాయ. అది అయిపోయింది చూడండి. మా వారు బయట కొనుక్కుంటే 50 రూపాయలకి ఇంత కూడా ఇవ్వరండి. ఇదిగో ఇంత ఇస్తారు చింతకాయ తొక్కు. 50 రూపాయలకి ఇట్లా 150 రూపాయలు పెట్టి తీసుకున్నా. ఇక చూడండి, చింతకాయ తొక్కు చూసావా? ఇదిగో ఇంతే చూడండి. ఏ పనైనా ఈజీగా అయిపోయింది అండి చేసుకుంటే కనుక. ఇంకా దంచుకొని ఇట్లా నాన్న చిన్న చాలు సరిపోతాయి. ఇంకేయద్దు, మనకి చిన్న రోజులు కదా సరిపోతాయి. మంచి కండగల్లకాయ అండి, ముద్దుగా ఉంది గింజ. మనకి సంవత్సరం అంతా వచ్చిద్దండి ఈ పచ్చడి. 3 కేజీలు 3 కేజీలు కూడా నేను తీసుకోలేదండి. 1 కేజీ పప్పు కోసము గుజ్జు తీసి ఉడకబెట్టి పెట్టానండి. అది కూడా చూపిస్తాను మీకు. చింతకాయ పప్పు అది బాగా 6 నెలల వరకు నిలువ ఉంటుందండి చింతకాయ గుజ్జు. గౌతమ్ని కొట్టండి. అదిగా చూడండి, కండగల్లకాయ తొందరగా మెదుగుతుంది. చూడండి అసలు ఎంత ఈజీగా ఉందంటే. నాన్న నువ్వు గమ్ముకుంటు కన్నయ్య. అయితే ఉప్పు తక్కువ అయితే చెడిపోయిద్దండి. ఉప్పు ఎక్కువ ఉన్నా పర్వాలేదు, కానీ ఉప్పు తక్కువ లేకుండా చూసుకోండి. నానా వద్దు, మెదిగింది వేయద్దు. ఇదండి ఉప్పు కూడా తడి అనేది ఎక్కడ లేకుండా కడిగి బాగా క్లీన్ చేసుకున్నానండి. నేను నిన్న కడిగి పెట్టుకున్నా. అదిగోండి పసుపు, మెంతులు, లాస్ట్ మెంతులు వేసి డబ్బాగా తీసి పెట్టుకుంటే కనుక, అంటే జాడి కానీ అలా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు జాడీలు అయితే మా ఇంట్లో లేదండి, ప్లాస్టిక్ డబ్బా ఉంది, డబ్బాకి ఎత్తి పెడతా. వద్దు వద్దు వద్దు. చూడు చక్కగా మెదిగిపోయింది. పసుపు బాగా ఎక్కువ పసుపు వేసుకోవాలండి. ఇది మేము కొమ్ములు పట్టించుకొచ్చిన పసుపు అండి. ఇది కొమ్ములు పట్టించుకొచ్చిన పసుపు. మేము ఇంట్లో కొన్న పసుపు అసలు వాడము. మా వారు అంత పసుపు, కారం కానీ అన్నీ కానీ పట్టించుకొని వస్తారు, మిరపకాయలు తీసుకొని. వెళ్ళమ్మా. ఇదిగో చూడు, కండగల్లకాయ బాగా గుజ్జు వచ్చింది. చూడు ఎంత గుజ్జు వచ్చిందో. నాన్న వెయ్యొద్దు నాన్న, వద్దు, ఇంకో చాలు. వీడియో అయిపోయాక చెప్తాను ఈ సంగతి గౌతమ్. అయ్యో, వీడియో అయిపోయి అప్పుడు చెప్తా. అదిగో చూడు, గుజ్జు ఎక్కువ ఉండడం వల్ల బాగా కండగల్లకాయ బాగా గుజ్జు నిండుగా వచ్చేస్తుంది. ఇది 3వ రోజుకి ఇంకా బాగా వస్తుంది. చూడు గుజ్జంతా బాగా ఎక్కువగా వస్తుంది.
ఇన్నాళ్ళు చింతకాయ తొక్కు దంచి పెద్ద పెద్ద రోలలో దంచి పెట్టి నిలువ ఉంచి పెట్టి పంపించేవాళ్ళు అమ్మ వాళ్ళు. ఇంకా నాకు పోయిన సంవత్సరం నుంచి నేనే పెట్టుకుంటుండా. మనకేమో రోజు చింతకాయ పచ్చడి నెలలో 4 సార్లు అయినా తింటాం మనం. చింతకాయ పచ్చడి దోసకాయతో ఒకసారి, ఎండుమిరపకాయలతో ఒకసారి, పచ్చిమిరపకాయలతో ఒకసారి. ఎండుమిరపకాయలు తక్కువేలే, ఎక్కువ పచ్చిమిరపకాయలే మన ఇంట్లో వాడుకుండేది. చూడు ఎంత కండకల్లకాయో చూడు అసలు. ఇందులో మా అమ్మ వాళ్ళైతే కనుక అటు సైడ్ నల్లేరు వేస్తారమ్మా. నల్లేరంటే అది కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. అది ఇక్కడ తొందరగా దొరకదు, కానీ పల్లెల్లో వాళ్ళైతే కనుక చేలోకి వెళ్ళి అట్లా తీసుకొస్తారు. పొలాలలో ఉండే కళ్ళి తీసుకొస్తారు. తీసుకొచ్చి దీంట్లో చింతకాయ తొక్కులు వేసి దంచుతారు. ఆరోగ్యానికి చాలా మంచిది నల్లేరు వేస్తే. హెల్తీగా ఉంటారు బాగా. అది వేసి దంచి పెడితే సంవత్సరం అంతా నిలువ ఉంటుంది బాగా. చాలా బాగా ఉంటుంది. ఫస్ట్ టైం నాకు కూడా పెద్ద తెలిసేది కాదు, కానీ ఈ పచ్చడి ఎలా చేయాలి ఏందని పోయిన సంవత్సరం చేశాను. చాలా బాగా ఉండింది. అందుకని ఈసారి కూడా చేసుకున్నాముగా ఉంది. పోయిన సంవత్సరం అంది, కానీ ఈ సంవత్సరం పోతే మళ్ళీ రాదు కదా, అందుకని 3 కేజీలు తీసుకున్నాం. ఇది పచ్చి పచ్చడి, పచ్చిమిరపకాయలు, చింతకాయ తొక్కు పచ్చి దంచుకొని ఇంగు వేసి తాలింపు పెట్టుకుంటే ఎంత బాగుంటుందో. దాంట్లో కొంచెం చిన్నుల్లిపాయ, ఉల్లిపాయ వేసుకొని మనం ఎక్కువ అదేగా చేసుకునేది. అది అయిపోయింది. అసలు ఎంత తొందరగా ఫాస్ట్గా అయిపోయింది. అరగంట 7 మొదలు పెట్టాను. ఇప్పుడు ఇంక ఇది చేద్దాం. దీంట్లో మెంతులు వేసి, ఉప్పు మాత్రం నేను ఒక ప్యాకెట్ వరకు కట్ చేసుకున్నా. 3 కేజీలకి నేను 3 కేజీలు కూడా పూర్తిగా వేయలేదు. 1 కేజీ ఉడకబెట్టా. ఆ గుజ్జు కూడా చూపిస్తా. మనకు పప్పు చేసుకుంటాం కదా, చింతకాయ పప్పు బాగా. ఇదిగో చూడు ఎంత ఈజీగా చూడు. అదే మనం బయట పోతే కనుక ఇంత కూడా ఇవ్వరు. పోయినసారి మనం ఒకసారి చూసాం చూడు, ఇంతకన్నా ఎక్కువ ఇయ్యరు. 50 రూపాయలకి బయట చింతకాయ తొక్కు. ముడి తొక్కు దొరుకుతుంది, కానీ రేటు ఎక్కువ. మనకైతే ఇప్పుడు ఎంతసేపు పట్టింది? అరగంట కూడా పట్టలేదు. శుభ్రం కడిగి తుడుచుకొని ఆరబెట్టుకొని ఈనెలు తీసేసుకుంటే మళ్ళీ 3వ రోజు మనము తిరగదొక్కుదాం. తిరగదొక్కినప్పుడు తెలుస్తుంది. ఇదిగో మెంతులు తీసుకుంటున్నా. నాకు అన్ని అందాసుగానే తీసుకుంటా. అదిగో అన్ని మెంతులు వేసుకుంటే బాగుంటుంది. డబ్బా కడిగి పెట్టాము, కొంచెం ఆరాలి, మళ్ళీ పెడదాం. ఉప్పు కొంచెం ఎక్కువైనా పర్వాలేదు, కానీ తక్కువ కాకూడదు. చింతకాయ తొక్కంటే కొంచెం ఉప్పు ఉంటేనే నిలువ ఉంటుంది. మెంతులు వేసుకున్నాము. 3వ రోజుకి నానతాయి. నాని బాగా వస్తాయి. చూడు ఎంత అయిందో. ఇది తూకం కదా, కనీసం 5 కేజీలు ఉంటుంది ఇది. పసుపు, ఉప్పు, మెంతులు ఎన్ని వేసాం కదా, తూకం వేస్తే అంత ఉంటుంది బాగా. అయిపోయింది. ఉప్పు సరిపోకపోతే కనుక కొంచెం వేసుకుంటాము. చూద్దాం ఉప్పు. నిలువ ఉండేది కాబట్టి నాకు అంతా పట్టింది. ఒక ప్యాకెట్ మొత్తం కట్ చేశాను. అది ఇది మిగిలింది. ఒక ప్యాకెట్ మొత్తం కట్ చేశాను.